వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. అమ్మో భారీ బడ్జెట్ రాడ్ అది. ఏది ఇండియన్ 2 తాత వచ్చాడే దించిపోయాడే. అందరిని అదరగొట్టి సెలిపెడు తాత. అదరగొట్టలేంటి అసలు, దొల్లగొట్టి దూపేసి వెళ్ళిపోయాడు తాత. సర్వమంగళం అయిపోయింది మాకు. సినిమా వెళ్ళగానే ఏంటి ఆ సినిమా ఏంటి సిద్ధార్థ్ వచ్చేసి అరే మనం కంటెంట్ చేసి వైరల్ అవడానికి నానా చేసుకుంటే ఫీల్ అన్నట్టున్నారు. మనోడు ఒక ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ పెట్టి మొత్తం వైరల్ అయిపోద్ది కంబ్యాక్ ఇండియన్ అని చెప్పి. ఏంటి ఆ కరప్షన్ ఏంటి, కంబ్యాక్ ఇండియన్ ఏంటి? ఈ లోపు తాతను ఏం చేసి వేరే కంట్రీలో ఎవడికో తాత వస్తాడు. తాత వచ్చినంత వరకు బాగానే ఉంటది అంటాడు. తాత ఎవరితో అయినా సరే తాత ఏం మెలి పెడితే అవతలాడు ఎలా మెలి అవుతాడు అనేది మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాను. ఒకసారి కుక్క అయిపోతాడు, ఇంకోసారి గే అయిపోతాడు, ఇంకోసారి ఫిట్స్ వచ్చి బెడ్ మీద పడిపోతాడు. తాత ఎక్కడ ఒకటి పెట్టుకుంటాడు, గే క్యారెక్టర్ అయిపోవాలి ఎక్కడ ఒకటి. మరమకళ అనేది ఫస్ట్ ఇండియన్ లో పీక్ లెవెల్ ఉంటది. అసలు ఫస్ట్ ఇండియన్ అనే సినిమా, భారతీయుడు అనే సినిమా అసలు పీక్. మనకి ఇలా అంటే గుర్తొస్తుంది భారతీయుడు. అరే చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మెంటల్ మాస్ మూవీ అసలు. అలాంటిది ఇండియన్ 2 అనుకోకండి, 1 ఇండియన్ 2 దాని క్వైట్ ఆపోజిట్ అసలు. అంటే తట్టుకోలేకపోయాం. ఉన్న 2 గంటలు బుర్రలో ఎవడో రగడి భయ్య చెప్తాడు చూడు, ఛాతీ మీద బరువు ఎక్కుతుంది, ఎవడో గుద్ది పడేస్తాడు అన్నట్టు అలాగే ఉంటది అన్నమాట థియేటర్. అసలు లైక్ ఏంటంటే సినిమాలు అన్నిటికంటే హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఎండింగ్. నాకు ఒక నిమిషం అర్థం కాలేదు. ఎండింగ్ అంటే క్లైమాక్స్ అంత బాగుంది అనుకున్నాను నేను. సినిమా అయిపోవడమే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. అబ్బా సాయిరామ్ అనుకున్నాం మేమైతే. సినిమా మధ్యలో ఒక చేజ్ ఉంటది, అంటే దొరికిపోతారు తాత. స్టార్టింగ్ అందరికి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయి వచ్చేసి ఇంట్లో వాళ్ళని ఎవడైనా కరప్షన్ చేస్తే పట్టించుకోండి అని చెప్తాడు. మన 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 యోధులు అదేది బ్లాక్ డాగ్స్ ఏదో కుక్కలు కాదు సారీ ఏదో ఇంకా పట్టుకుంటారు మనం. చేసి ఉంటది ఇంత పెద్ద 20 నిమిషాలు దగ్గర అయిపోగానే ఆ ఓవర్ బోర్డ్ తీసుకొని ఆ వయసులో తాత మామూలు కర్ర పట్టుకొని నడుస్తాడు. పోనీ ఇది చేసాడంటే పోనీ ఒప్పుకుంటాం గానీ దాని మీద ఫీట్లు చేసుకుంటూ వెళ్ళిపోతాడు, మెట్రో ఎక్కేస్తాడు, ఏదేదో అయిపోద్ది, దూకుతాడు, జంప్ చేస్తాడు, మొత్తం ఏది టన్నెల్లోకి వెళ్ళిపోతే దాని చుట్టూ ఇలా ఆర్కేస్తాడు తాత. పోనీ అంత చేసి అయ్యాక తాత తప్పించుకుంటాడు అంటే లేదు, దొరికేస్తాడు. మొత్తం జనాలందరూ చలం చేసేస్తారు. 20 నిమిషాలు ఆ చేసి చూసిన వాళ్ళు అనుకో. తర్వాత ఏం చేసి ఇంకా క్లైమాక్స్ అది పట్టిస్తున్నాడు. ఓకే అమ్మ అప్పుడు ఎంత మధ్యలో ఫైట్ ఉంటది, మిస్ అయిపో తాత షర్ట్ చీరి 6 ప్యాక్ తర్వాత మధ్యలో కాదు మామూలు చెప్తున్నాను. క్లైమాక్స్ ముందు ఫైట్ అదే ఇలా షర్ట్ చించి ఇలాగనగానే తాత 6 ప్యాక్. అప్పుడు దాకా తాతకి ఇంత పొట్ట ఉంటది, ఏం ఉండదు మధ్యలో ఉండదు, ఏం ఉండదు. అదేదో ఇలాగని తాత అంటాడు అలాగానే దిగిపోతాయి. చూసానన్నయ్య, నేను చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. వదిలితే వేలుకి కూడా 6 ప్యాక్ పెట్టేసి ఇలా చూపిస్తాను నరం కలిసి అయిపోయినా. అప్పుడు దాకా తాత చి చి అన్నట్టు ఉంటాడు, ఒకేసారి అన్నట్టు ఉంటాడు. అదంతా అయిపోయిన తర్వాత అందరికి చేసుకుంటే మరమకళ చేశాడు తాత ఆ సినిమాలో. మర్మకళని మరో కళ చేశాడు తాత. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్.